ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. గాలి సంద్రాలను గద్దింపగా యేసు, గాలి సంద్రాలను గద్దింపగా యేసు, హద్దు మీరకాగి సద్దు అణిగిపోయే, హద్దు మీరకాగి సద్దు అణిగిపోయే. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. పక్షవాత పురోగిని తక్షణమే లెమ్మనగా, పక్షవాత పురోగిని తక్షణమే లెమ్మనగా, పరుపెత్తుకుని లేచే, పరుగెత్తుకుని పోయే, పరుపెత్తుకుని లేచే, పరుగెత్తుకుని పోయే. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. పట్టు యేసుని పాదం, తట్టు దేవుని ద్వారం, పట్టు యేసుని పాదం, తట్టు దేవుని ద్వారం, కట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం, కట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, పట్టి చూడా ప్రభుని. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా అందరూ బాగున్నారుగా? దేవుడు మహాకృపను బట్టి ఇంతకాలం క్షేమాన్ని కాపుదలని దేవుడు మనందరికి ఇచ్చినందుకై దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఇలా చాలామంది మేలు పొందారని సాక్ష్యం చెప్తూ ఉన్నారు, అలాగే ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. మీ ప్రార్థన వలన, మీ ప్రోగ్రామ్స్ చూసి మేము ఎంతగానో మేలు పొందుతున్నామని మీరు చెప్తున్న ప్రోత్సాహకరమైన మాటలు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. పాత్రలను నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను.
ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఎంతగానో సాకారులుగా ఉన్న ఈ కుటుంబాలకి తగిన మేలులు, దీవెనలు, ప్రతిఫలాలు కలుగునుగాక. అలానే తండ్రి, కొంచెం సేపు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వట్టివాడిని, ఎన్నిక లేనివాడి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని, నీ మాట వినే స్వభావం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మంచి వార్త మనం చూస్తున్నాం. ఈ రోజున అంశం ఏంటంటే, దైవజనుని మాట విని బ్రతికిన కుటుంబం. ప్రియమైన దేవుని బిడలారా, దైవజనులు అనంటే దేవునితో సమానం. దేవుని ప్రతినిధులుగా ఉన్నవారు దైవజనులు. ఎవరైతే నిజమైనటువంటి పరిచర్య చేస్తారో, ఎవరైతే సంఘాన్ని కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే సంఘంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థన చేస్తారో, ఎవరైతే మంచి మంచి సలహాలు ఇస్తారో, ఎవరైతే పిలవగానే పలుకుతారో, ఎవరైతే సంఘానికి అందుబాటులో ఉండి వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉంటారో, చెప్పినది ప్రతీది విని వాళ్ళని బలపరుస్తూ ఏ సేవకుడైతే ఉంటాడో, సమస్తమును సమర్పించుకొని సంఘం కొరకు కనిపెట్టుకొని ఉంటారే, వాళ్ళు నిజమైన సేవకులు. ఈ రోజున సేవ అంటే వ్యాపారం అయిపోయింది. అబద్ధాలు చెప్పే సేవకులు మీరు నమ్ముతున్నారు, కానీ నిజాలు చెప్పి మిమ్మల్ని బలపరిచే సేవకుల్ని మీరు నమ్మడం లేదు. నిజాలు చెప్పి బలపరిచే సేవకుల్ని నువ్వు నమ్మినప్పుడు ఆశ్చర్యంగా దేవుడు మీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి, నా క్షేమాన్ని కోరే సేవకుడు ఎవరు అని. నన్ను ఎవరు ఏ సలహా అడిగినా నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, నాకు బ్రాంచీలు ఎక్కువగా లేవు, కానీ ఒకవేళ అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆ సంఘాలు అప్పచెప్పేసి వాళ్ళని చక్కగా కాపరులుగా తీర్చిదిద్దాలని నా ఆశ. ఏది ఏమైనా వేషధారులైన సేవకులు కాకుండా నమ్మకంగా సంఘాన్ని అంటుపెట్టుకుని ఉండేటువంటి సేవకుల్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మందిరం అనేది సపరేట్ చేయబడాలి. అది చిన్నదో పెద్దదో అది మందిరం కొరకే వాడాలే తప్ప ఇంకొక దాని కొరకు వాడకూడదు. కనుక దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉంచాలి, కానీ మందిరం అయిపోయిన తర్వాత అందులో వ్యాపారాలు మొదలు పెడితే దేవునికి కోపం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు విశ్వాసం ఉంటే మీరు దేవునికి ప్రార్థన చేయండి. మీ స్థానిక సంఘాలను నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి గమనించండి. సువార్త లేకుండా, శుద్ధీకరణ లేకుండా, ఆత్మరక్షణ లేకుండా కేవలం ప్రార్థనకు రా, ఇల్లు కట్టుకుంటావు, కానుకలు పంపు, మీ పిల్లకు పెళ్ళి అవుద్ది, మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మభ్య పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించి జ్ఞానం కలిగి నడుచుకోండి. నీ సంఘాన్ని విడిచిపెట్టి నీ ఇంట్లో మీ అమ్మాయి ఉంది, నువ్వు పచ్చడి మెతుకులు పెడుతున్నావు, మా అమ్మ మా నాన్న అందంగా లేరు, అందుకని నేను అందమైన వారి దగ్గరికి వెళ్ళి బతుకుతానని ఇంకో అందమైన తల్లిదండ్రులను ఎన్నుకుంటారా? మా అమ్మ మా నాన్న అందంగా లేరని చెప్పి వాడు సంపాదించిందంతా ఇంకే వేరే పక్కింటి తల్లిదండ్రులకు ఇస్తాడా? ఇస్తే అలాంటి వాడు మంచివాడైనా అది పద్ధతేనా? కొంతమంది అన్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ గొడుగు పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని రక్షణ పొందావు, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు, నువ్వు వేరే ఊరు వెళ్తే నీ ఆత్మీయ తల్లిదండ్రులు కాకుండా పోతారా? ఏ ఊరు వెళ్తే అక్కడ ఆ సంఘానికి సపోర్ట్ చేస్తారు, వెళ్ళిన సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు. దశంభాగాలు కూడా అక్కడికే పంపిస్తారు. ఇప్పుడు నువ్వు మీ అబ్బాయిని చదివిస్తావు, వాళ్ళకు ఉద్యోగం వస్తుంది,
వాళ్ళు వేరే ఊరు వెళ్ళి ఎక్కడో ఎవరో హాస్టల్లో లేకపోతే పేయింగ్ గెస్ట్లో ఉండి భోజనం పెట్టి అక్కడ భోజనం చేసి మీ చుట్టాల ఇంట్లో ఉంటారు, ఇక్కడ భోజనం చేస్తున్నాను కదా అని ఈ డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చేస్తావా? ఎందుకంటే నేను చిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాను, వాళ్ళు పెట్టారు, ఇప్పుడు అక్కడ ఉన్నాను వాళ్ళకి పెడతానని చెప్పి అమ్మ నాన్న నిర్లక్ష్యం చేసి అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టేస్తావా? అది కరెక్టేనా? నువ్వు ఇక్కడ రక్షణ పొంది వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి స్థానిక సంఘానికి పంపవలసిన దశమయాగాలు మానేసి నువ్వు ఆ ఊరిలో ఉన్న ఆ సంఘానికి వెళ్తున్న వాళ్ళకి ఇచ్చేసి ఈ స్థానిక ఆత్మీయ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది కరెక్టేనా? అది సరైన బోధైనా? అది సరైన పద్ధతేనా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. కనుక ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవజనుడు ఆత్మీయ తండ్రి, దైవజనురాలు ఆత్మీయ తల్లి వాళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తే, సరైన సలహాలు కనుక ఇచ్చే ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి దొరకటం మీకు చాలా అదృష్టం. మీ స్థానిక సంఘాల్లో పంపవలసినటువంటి దశమ భాగాలు వాళ్ళకి ఇవ్వకుండా మాకు మీరు పంపాల్సిన పని లేదు. మేము ప్రార్థన చేసినప్పుడు మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, మీకు గర్భఫలాలు కలుగుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మేలు కలుగుతుంది, మేలు పొందారు. మీరు మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారంగా పంపండి, సంతోషంగా కానుక పంపండి. అంతేగాని మీ సంఘంలో దశంభాగాలు ఇవ్వకుండా మీ పాస్టర్ గారి మీద కోపం వచ్చి అది ఇంకో పాస్టర్ గారికి పంపినా, అది నాకు పంపినా అది ఇంకొక తప్పు అవుతుంది. కనుక పాస్టర్ గారి మీద కోప్పడటం ఒక తప్పు, కోప్పడి ఆ దశంభాగాన్ని ఎగ్గొడటం ఇంకొక తప్పు. అలాంటి పనులు చేయకుండా సంఘ కాపరి నిన్ను పట్టించుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి నువ్వు ప్రార్థన చేసి, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్మకంగా ఇంత ఏమీ లేని స్థితిలో ఉండి ఉన్నత స్థాయికి నువ్వు వచ్చినప్పుడు నీ సంఘాన్ని నువ్వు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక కుటుంబానికి సమస్య వచ్చింది. తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మంచిగా దేవుని మాట వినేవారు. తండ్రి చాలా నమ్మకస్తుడు, ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఒకానొక సమయంలో పాపం ఆయన చనిపోయాడు. చనిపోవటం సహజం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత పిల్లల అవసరాల నిమిత్తము, సంసార బాధ్యతల నిమిత్తము కొంత అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండానే దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు అప్పుల వాడు వచ్చి ఈ పిల్లలిద్దరిని నాకు అమ్మేసేయి, నాకు దాసులుగా ఇచ్చేసాయి అని చెప్పి ఈ తల్లిని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అప్పులు చాలామందికి ఉంటాయి, తీర్చే మార్గాలు చాలా ఉంటాయి. మీలో అప్పులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. నేను ఒకప్పుడు అప్పు చేసిన వాడిని. ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయడం, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయడం, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయటం, ఎక్కడదక్కడ తిరగమాత మాలింపు పెట్టి అప్పులు పాలైపోయి ఊబిలో కూరుకున్నవాడిని. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన పైకి లేపాడు. ఆయన ఒక స్థితికి నన్ను తీసుకొచ్చాడు. ఈ రోజున ప్రతి నెల మీ సహకారంతో, సంఘ సహకారంతో, మీరు కొంతమంది పంపే కానుకలతో, కొంతమంది ఏ సంఘానికి వెళ్ళి పంపే దశమ భాగాలతో అనేకులకు పేదలైన వారికి అన్నదానం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. తినటానికి లేని స్థితిలో నుండి వేల మందికి పంచేటువంటి, పెట్టేటువంటి, ఒక మంచి కార్యం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరం కలిసి చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్లున్న వాళ్ళు కూడా ఖర్చు పెట్టరు. కానీ చిన్న సంఘం అయినప్పటికీ, చిన్న పరిచయం అయినప్పటికీ దేవుని దృష్టిలో విలువైనదే. పెద్దనికుడా పేదవాడా అని కాదు, రక్షణలోనికి నడిపిస్తున్నాడా, ఆయన చెప్పినట్టు సేవ చేస్తున్నాడా అనేది ముఖ్యం. ఇక్కడ సమస్య వచ్చింది. ఈ సమస్య వలన ఈ అప్పుల వాళ్ళు వచ్చి చాలా భయంకరంగా వీళ్ళని వేధిస్తూ ఉన్నప్పుడు ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు, నీ దాసుడు చాలా భక్తి గలవాడు, భయం గలవాడు, కానీ చనిపోయాడు. ఇప్పుడు అప్పులోడు వచ్చాడు, పిల్లలను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి సలహా అడిగింది.
మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవజనుని దగ్గరికి చెప్పుకోవాలి. అయ్యా మీ పర్సనల్ ప్రార్థనలో చెప్పండి, మీరు పబ్లిక్గా చెప్పొద్దంటే చెప్పరు. అది నలుగురికి ఉపయోగపడేది అనుకుంటే పబ్లిక్గా చెప్తారు. అంత మాత్రాన్న నేను ఏదన్నా చెప్తే అందరికీ చెప్తాడని ఆయన మీద సనగడం ఎందుకు? చెప్పించుకున్నవాడు బాగానే ఉంటారు, కానీ పక్కన వాళ్ళు పొలలేస్తూ ఉంటారు. నువ్వెప్పుడు పక్కన వాళ్ళ మాట వినబాకు, తోటి విశ్వాసుల మాట అసలు వినబాకు. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక చెప్తారు వాళ్ళు. కనుక ఒక డాక్టర్ అవ్వాలంటే కొంతమంది రోగులను చంపేయాలి. చంపేస్తే వాళ్ళకి అనుభవం వస్తుంది. ఆత్మీయంగా ఎదిగేటప్పుడు పక్కే శ్వాసలను అడగబాకు. దేవుని దాసునికి చెప్పొద్దు అంటారు. మళ్ళీ నేను చెప్పానని చెప్పొద్దు అంటారు. అక్కడనే మాయ కనపడుద్ది. వాళ్ళు ఏదో ఒక ముక్క చెప్తారు నీకు, మళ్ళీ అన్నానని చెప్పాకు, నా పేరు రానివ్వకంటే అది దొంగ మాట అని అర్థం చేసుకోండి. నిజమైన మాట, మేలు పొందే మాట అయితే చెప్పొద్దని ఎందుకంటారు? చెప్పమనే అంటారు. కనుక ఆ మాటల్లో ఉన్న మతలబు తెలియక చాలామంది భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక దైవజనుడి దగ్గరికి వచ్చింది, సమస్య చెప్పింది. అప్పుడు దైవజనుడు, అమ్మ నేను ఏం చేస్తాను, సరేలే కానీ నీ దగ్గర ఏమున్నాయో చెప్పమన్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పింది, దాచుకోలేదు. నా దగ్గర ఒక కొండ నూనె ఉందయ్యా, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. పోన్లే పర్వాలేదులే, మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఖాళీ పాత్రలన్నీ పోగు చేయండి. పోగు చేసి ఇంట్లో పెట్టండి. ఈ కుండలో ఉన్న నూనెను నింపటం ప్రారంభించు. లోపల పెట్టారు. చక్కగా తన బిడ్డలు తలుపులు వేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ నింపటం ప్రారంభించారు. నింపారు. తెచ్చినవన్నీ నిండిపోయినాయి. ఆ కొండలో నుంచి ఆయిల్ వస్తూనే ఉంది. వస్తుంది. దైవజనుని మాట వినడం వలన దేవుడు చేసిన కార్యం. రూములో ఉన్న, ఇంట్లో ఉన్న 50 తెచ్చారో, 100 తెచ్చారో, 200 తెచ్చారో, మొత్తానికి తెచ్చిన కొండలన్నీ నిండుగా ఆయిల్ వచ్చేసింది. బ్రహ్మాండంగా ఫుల్ అయిపోయి శ్రేష్టమైన ఒరిజినల్ అయిన ఆయిల్ అక్కడ తయారైంది. అంతా చూసిన తర్వాత ఆమె వెళ్ళిపోలేదు. వెళ్ళి ఆ ఆయిల్ అమ్ముకుందాం, ఏం చేస్తాం ఎంత ఆయిల్ అనుకుని ఆమె సొంత ఆలోచన చేయలేదు. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా మరలా దైవజనుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఇది జరిగింది, ఏం చేయమంటావని అడిగింది. చాలామంది మేలు పొందేదాకా మందిరానికి వస్తారు. మేలు పొందిన తర్వాత, కార్యం జరిగిన తర్వాత ఆ మందిరాన్ని మర్చిపోతారు. ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు. నాకు ఉద్యోగం లేదని, నాకు వ్యాపారం బాగోలేదని, నాకు పెళ్లి కాలేదని, నాకు పిల్లలు పుట్టలేదని, కోర్టు కేసులోంచి బయటికి రావాలని, నా కాలు బాగవ్వాలని, నాకు పెరాలసిస్ పోవాలని, రకరకాల రోగాలు ఉన్నవారు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరంతో ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు వాళ్ళకి స్వస్థత ఇస్తున్నాడు. కానీ ఒక 10 మంది కనుక స్వస్థత పొందితే అందులో ఒకటి అరే తెలిసి చెప్తున్నారు, ఎంతో అంత కానుక పంపుతున్నారు. కొంతమంది ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తాను అన్న వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చింది అని కూడా చెప్పట్లేదు. పెళ్ళి అయిపోయి పిల్ల పుట్టినా కానీ ఆ పిల్లకేదో జబ్బు చేసినప్పుడు అప్పుడు పలానప్పుడు మీరు వెళ్ళి అర్థం చేస్తే నాకు పెళ్ళి అయిందండి అని చెప్తున్నారు. కృతజ్ఞత లేని మనుషుల్లాగా తయారయ్యారు. కానీ ఈ తల్లి అలా కాదు. వెళ్ళి ఉన్నది దైవజనుడికి చెప్పింది. చెప్పినప్పుడు దైవజనుడు చెప్పాడు, ఆ కొండలో ఉన్న నూనె మొత్తం కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసాయి. ఇంకా చాలా డబ్బు ఉంటుంది, దాంతో నువ్వు నీ పిల్లలు హాయిగా బ్రతకండి. దాన్ని బ్యాంకులో వేసుకున్న బ్యాంకు వడ్డీ ఇచ్చినా కానీ నీ కుటుంబం బతికిపోద్ది. ఎంత గొప్ప ఆ ధన్యత! ఒక దైవజనుని మాట విన్న కుటుంబం చచ్చిపోయే స్థితిలో, బానిసత్వంలోనికి వెళ్ళిపోయే స్థితిలో నుండి ఉన్నతమైన అప్పులన్నీ తీర్చి షంషీర్గా ధైర్యంగా ఉన్నతంగా బ్రతికే బ్రతుకు దైవజనుని మాట విన్న ఆ కుటుంబానికి దేవుడిచ్చాడు. నీ కుటుంబ పరిస్థితి ఏంటి? దైవజనుని మోసం చేస్తున్నావా? దైవజనుని మీద వ్యతిరేకమైన కార్యాలు అల్లుతున్నావా? నీ దైవజనుని వ్యతిరేకిస్తున్నావా? మొదట మూలమేంటో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఏమీ లేని స్థితిలో మందిరానికి వచ్చావు. ఏమీ లేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశావు. ఏమీ లేని స్థితిలో అన్నదానానికి ఇచ్చావు.
అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత, ప్రార్థన చేయించుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నీ కుటుంబం అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నావా? సంఘానికి వ్యతిరేకంగా తయారవుతున్నావా? దైవజనునికి తలకాయ నొప్పిగా తయారయ్యావా? జాగ్రత్త. నువ్వు ఎలాగో దేవుడు నిన్ను ఆశ్రదించాడో, ఆశ్రదించడం మానేస్తే అన్నీ కరిగిపోతాయి. కొండలో పంపు తిప్పి ఆ పంపులో నీళ్లు పడుతున్నంతసేపు కొండ పొల్లుతూ ఉంటుంది. కొండ నిండిన తర్వాత పంపు కట్టేస్తాం, కానీ ఆ నీరు కొంతకాలానికి మన వాడకపోయినా కొంచెం కొంచెం ఇంకిపోతూ శాంతం ఎండిపోతుంది. చెరువులో నీళ్లు వర్షం వచ్చినట్టు ఫుల్గా ఉంటాయి, కానీ ఏ మోటార్లో దాన్ని పెట్టకుండానే ఆ చెరువు నిండుద్ది. కానీ వాడినా వాడకపోయినా ఆ చెరువు కొంతకాలానికి ఎండిపోద్ది. మరలా వర్షం వస్తే తప్ప అది నిండదు. అలాగే దేవుడు దీవించినప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతావు. దీవించిన తర్వాత ఎప్పుడైతే నీకు గర్వం వచ్చి, అహంకారం వచ్చి, నాకు తిరుగులేదులే అనుకున్నప్పుడు దీవించటం మానేస్తాడు. దీవించడం ఎప్పుడైతే ఆగిపోయిందో నువ్వు కొంతకాలం బాగానే ఉంటావు. అప్పుడు నువ్వు అనుకుంటావు, సాతాను నీకు గుడ్డితనం కలుగజేసి దేవుడు లేకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా, దైవజనుల మీద వ్యతిరేకంగా ఉన్నా నేను బాగానే ఉన్నాను అని నిన్ను సాతానుగాడు మభ్య పెడతాడు. అప్పుడేం జరుగుద్ది అంటే అది దీవెన ఆగిపోద్ది. నువ్వు క్రమక్రమంగా ఎండిపోతావు. ఆ స్థితికి వెళ్ళకుండా ఇంకా ఉన్నతమైన దీవెనలుగా నువ్వు నీ కుటుంబం ఉండాలి అంటే సంఘానికి నమ్మకంగా ఉండు, దైవజనునికి నమ్మకంగా ఉండు, అంతకు మించి దేవునికి నమ్మకంగా ఉండు. దేవునికి సంగతులు తెలియచేయి, తెల్లారిగట్ట ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు. ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయనుగాక. ఆ కుటుంబం వర్ధిల్లునట్టుగా నీ కుటుంబము వర్ధిల్లునుగాక. ఆ కుటుంబం అప్పుల్లో నుంచి విడిపించబడినట్టుగా నీ కుటుంబము విడిపించబడునుగాక. ఆ కుటుంబము నూనె వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా నీ నూనె వ్యాపారం, నీ పాల వ్యాపారం, నీ సరుకుల వ్యాపారం, నీ కూరగాయల వ్యాపారం, నీ బట్టల వ్యాపారం, నీకున్నటువంటి తేగల వ్యాపారం, పళ్ళ వ్యాపారం, హోటల్ వ్యాపారం, భోజన హోటల్ వ్యాపారం దీవించబడునుగాక. అత్యధికమైన మేలులు దేవుడు నీకు కలుగజేయునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతాను, ప్రార్థన చేస్తాను. అన్నదానానికి సహకారులుగా ఉండండి, ఈ టీవీ కార్యక్రమాలకు సహకారులుగా ఉండండి. ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా నాకు ఈ ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తాను, అయ్యా నాకు వ్యాపారం వస్తే నేను ఇందులో ఎంత పంపిస్తాను, టీవీకి ఒక నెలకి ఎంత పంపిస్తా, అన్నదానానికి నెలకి ఎంత పంపిస్తా అయ్యా అని చెప్పి మీరు తీర్మానం చేసుకో. నాకు పెళ్ళి అయితే నేను ఒక నెల స్పాన్సర్ చేస్తా భోజనాలకి అని తీర్మానం చేసుకో. తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం జరిగించి గొప్ప కార్యము ఆయన కొరకు నువ్వు చేసే బిడ్డగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చొని వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు. ఇప్పుడు వరకు వాక్యం విన్నారు నైనా, అయ్యా నీకు నమ్మకంగా ఉన్న కారణం చేత ఆ బిడ్డల వ్యాపారం అభివృద్ధి చెంది అయ్యా బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఆ కుటుంబం చావులోకి వెళ్ళిపోయి ఆ వ్యాపారాన్ని దీవించారు. దైవజనుని మాట వినటం వలన దేవుడు కార్యాలు జరిగించాడని ప్రతి ఒక్కరూ నమ్మి దైవజనులకి, సంఘానికి, మీకు నమ్మకంగా నీ బిడ్డలు ఉందరుగాక. సమృద్ధి కలుగునుగాక. వ్యాపారాలు దీవించబడి నీ పనిలో ఉపయోగపడే బిడ్డలుగా ఉందరుగాక. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గుణదల సెంటర్లో ఉదయం 11 గంటలకి ఆరాధన తప్పనిసరిగా అది ప్రారంభించారండి. అలాగే గన్నవరం, కేలపారులో కూడా మా బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో కూడా మీరు పొందొచ్చు. మొదటి ఆరాధన గుణదల్లో 7:30కు, రెండవ ఆరాధన గుణదల్లోనే ప్రేయర్ టవర్లో 11 గంటలకి మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా
హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి,